డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా శుక్రకర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారికి ఈ 7 వారాలలో ఏ వారము స్పాంటేనియస్ గా లక్కీయెస్ట్ గా ఉంటుంది, అదృష్టవంతమైనటువంటి వారంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం చర్చించబోతున్నాం. అయితే ఎవరైనా కానీ అష్టకర్మ రిజిస్ట్రీతోనే పుట్టవలసింది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ జనాభా 800 కోట్ల మంది ఉంటే అందులో దాదాపు 75 కోట్ల మంది యొక్క శుక్రకర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారుగానే ఉంటారు. దాదాపు ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల గురించి నేను మాట్లాడుతున్నాను. వీరే ఒక 75 కోట్ల మంది ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా. వీరందరికీ కూడాను యూనివర్సల్ గా చెప్తున్నటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీ కాన్సెప్ట్ ఏమిటంటే, ఎవరికైనా కానీ రాశి పడిన నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రంగా కానీ, ఈ ఆరుద్రనో, చిత్తానో లేదా శ్రవణ ఈ మూడిట్లో ఏదో ఒకటిగా ఉంటే వారు శుక్రకర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారుగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లగ్నంలో నుండి 3వ భావము, 3వ భావాధిపతి సంబంధం 1, 3, 3, 1 సంబంధం ఉన్నా గానీ వారికి శుక్రకర్మ రిజిస్ట్రీ ఉంటుందని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో చెప్తాం. అయితే ఈ 7 వారాలలోనే ఏ వారం వీరికి స్పాంటేనియస్ గా అదృష్టాన్ని ఇస్తుంది అంటే, వీరుగా వెళ్ళి ఆ వారం రోజుల్లో ఏదో ఒక వారంన నేను చెప్పబోయే వారంలో వీరు కానీ ఏదైనా పనిని స్టార్ట్ చేస్తే, ప్రారంభిస్తే, శుభకార్యాలు కావచ్చు లేదని ఏదైనా కావచ్చు, అది ఫెయిల్ అవుతున్నాయి. అయితే అదే వారము ప్రకృతి పరంగా భగవంతుని అనుగ్రహంతో ఎవరో ఒకరి యొక్క అనుకూలతతో గాని ఆ వారం గాని వీరికి కలిసి వస్తే అది వీరికి సక్సెస్ఫుల్ లైఫ్ని ఇస్తా ఉంది. అది ఏ వారమై ఉంటుంది అనేది మనం చెప్తాం. అది ఎలాగంటే, మీ లగ్నం ఏదైనా కానీ, అయితే మీ రాశి పడిన నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ, ఆరుద్రానో, చిత్తానో లేదా శ్రవణానో తీసుకోండాలి. ఆ లగ్నములో నుండి 1, 2, 3 అంటే లగ్నం 1 పక్కన కుడివైపు లెక్క కడితే 2వ భావం, 3వ భావం. అప్పుడు 3వ భావాధిపతి యొక్క గ్రహము అంటే 3వ భావానికి ఒక అధిపతి ఉంటారు గ్రహము. ఆ గ్రహము ఏ వారాన్ని అయితే చూస్తుందో ఆ వారము వీరికి స్పాంటేనియస్ గా లక్కీయెస్ట్ డేగా చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి తులా లగ్నం అనుకుందాం. అంటే తులా లగ్నంలోనే వారికి ఉదాహరణకి చిత్తా నక్షత్రంలోనే పడింది లగ్న పాయింట్ అయితే ప్రాబ్లం లేదు. లేదా తులా లగ్నంలో చిత్తా నక్షత్రంలో పడలేదు, స్వాతిలో పడింది లేదా విశాఖలో పడ్డప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క రాశి పడిన నక్షత్రము కనీసము కన్య అయ్యి ఆ కన్యలో కూడా చిత్తాలో పడి ఉండొచ్చు. లేదా
వారి రాశిపడిన నక్షత్రము శ్రవణంలో పడి ఉండొచ్చు, మకర రాశిగా ఉండొచ్చు. లేదా ఇప్పుడు లగ్నం తులా లగ్నం అన్నాం కాబట్టి తులా లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు వెళ్ళి ఆరుద్రలోనో చిత్తాలోనో శ్రవణ నక్షత్రంలో ఏదో ఒక చోట కూర్చోండొచ్చు. అప్పుడు వారు శుక్రకర్మారిష్టి కలిగినటువంటి వారుగా నిర్ధారణ చేస్తాము. లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నంలో నుండి 3వ భావాధిపతి యొక్క అంటే ఆ గ్రహం యొక్క వారాన్ని వీరికి స్పాంటేనియస్ గా లెక్కెస్ట్ డేగా చెప్తాం. ఉదాహరణకి తులా లగ్నం అనుకుందాం. తులా లగ్నానికి 3వ భావం ఏమవుతుంది? ధనుస్సు అవుతుంది. అప్పుడు ధనుస్సుకు అధిపతి ఎవరు? గురువు. అప్పుడు వీరికి గురువారము ప్రకృతి సిద్ధంగా వేరే వ్యక్తుల ద్వారా అందే సహాయ సహకారాలు, వేరే వ్యక్తుల ద్వారా వచ్చే ఏమంటారు మార్గదర్శకాలు కావచ్చు, సహాయాలు కావచ్చు, అంటే హెల్పింగ్ కావచ్చు, ఏదైనా కానీ అదృష్టాన్ని ఇస్తుంది. కానీ వీరు స్వతహాగా వీరికి వీరుగా వెళ్ళి కానీ ఏదైనా ఒక శుభకార్యాన్ని ప్రారంభించినా లేదా కొత్తగా ఏదైనా దాన్ని కమెంట్స్ చేసినా అంటే ప్రారంభించినప్పుడు అది ఫెయిల్ అవుతుంది. ఉదాహరణకి వీరిది వృషభ లగ్నం అనుకుందాం. అప్పుడు వృషభ లగ్నంలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయి మనకు తెలుసు కదా. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. అయితే వృషభ లగ్నంలో ఆరుద్ర చిత్తశ్రవణ నక్షత్రాలు ఏమీ కనబడలేదు, కానీ లగ్నంగా పడింది. కానీ లగ్నాధిపతి వెళ్ళి ఆరుద్రలో కూర్చోన్నారు అనుకుందాం. 2వ భావంలోనే కూర్చోన్నారు. శుక్రుడు వెళ్ళి ఆరుద్రలో మిథునంలో కూర్చోన్నప్పుడు వీరి శుక్రకర్మ వస్తుంది కదా. అప్పుడు వీరు శుక్రకర్మను కలిగి ఉన్నారని మీకు తెలిసిపోయింది. అప్పుడు వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి శుక్రకర్మ ఆరుద్ర నక్షత్రంలో లగ్నాధిపతి వెళ్ళి కూర్చోవడం వల్ల వచ్చింది. కాబట్టి అప్పుడు వీరికి లెక్కెస్ట్ డేగా ఏమొస్తుంది అనేది లెక్కేయాలంటే వృషభము నుంచి 3వ భావము కర్కాటకము, కర్కాటానికి అధిపతి చంద్రుడు సోమవారానికి అధిపతి. కాబట్టి సోమవారము వీరికి భగవంతుని పరంగా ప్రకృతి పరంగా వేరే వ్యక్తుల ద్వారా వచ్చే అదృష్ట ఆదాయాలన్నీ కూడాను ఆ రోజు వాళ్ళకి రావడం జరుగుతుంది. వారు తెచ్చిచ్చేటప్పుడు, వారు సహాయం చేసేటప్పుడు, వారు ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు దాన్ని స్వీకరిస్తే మంచి లైఫ్ అనేది ఉంటుంది. అదే సోమవారం రోజున వీరు కావాలని ఏదో ఒక పని స్టార్ట్ చేస్తే లేదా ఏదైనా ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఆ వారం వీరికి బ్యాడ్ డేగా కూడా పరిగణించబడుతుంది అనేది నేను చెప్తున్నాను. ఆ విధంగా లగ్నానికి మారిపోతుంది. ఉదాహరణకి మీది మీన లగ్నం అనుకుందాం. అప్పుడు మీన లగ్నంలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయి? పూర్వాభద్ర నక్షత్రం ఉంటుంది, ఉత్తరాభద్ర నక్షత్రం ఉంటుంది, రేవతి నక్షత్రం ఉంటుంది. ఈ మూడింట్లో కూడా శుక్రకర్మ అనేది లేదు. అయినా గురువు వెళ్ళి చక్కగా శ్రవణ నక్షత్రంలో కూర్చో ఉన్నారు అనుకుంటే అప్పుడు వాళ్ళకి శుక్రకర్మ రిజిస్టర్ వచ్చేస్తుంది కదా. అయినప్పుడు అప్పుడు లగ్నము మీన లగ్నం అయ్యి మీన లగ్నం నుండి 1, 2, 3 భావాలు లెక్క కడితే 3వ భాగంగా వృషభం వస్తుంది. అప్పుడు వృషభానికి అధిపతి శుక్రుడు శుక్రవారము ఈ మీన లగ్నంలో పుట్టినటువంటి శుక్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వ్యక్తులకు, స్త్రీలకైనా కానీ పురుషులకైనా కానీ లెక్కెస్ట్ స్పాంటేనియస్ డేగా ఏమొస్తుందంటే శుక్రవారం వస్తుంది అని చెప్తున్నాను. ఉదాహరణకి మీది మకర లగ్నం అండి. మకర లగ్నంలోనే శ్రవణ నక్షత్రంలోనే లగ్న పాయింట్ పడింది. అప్పుడు డైరెక్ట్ గా మీకు శుక్రకర్మ రిజిస్టర్ వచ్చేసింది. కాబట్టి అప్పుడు మీకు లక్కీస్ట్ డే ఏమిగా ఉంటుంది స్పాంటేనియస్ గా అంటే గురువారమే ఉంటుంది. ఎందుకంటే మకర లగ్నానికి 3వ భావాన్ని మనం తీసుకున్నాము, అది శుక్రకర్మ రిజిస్టర్ తెలియజేస్తుంది. కాబట్టి 3వ భావానికి అధిపతి గురువారం రోజున మీకు బయట నుండి వచ్చే వాటిలన్నింటిలో కూడా గురువారంలో సక్సెస్ ఇస్తుంది. కావాలని మీరు గురువారం రోజునే ఎన్నుకొని ఆ రోజు ఒక పని మొదలు పెట్టాలంటే ఆ పని పూర్తి కాదు, ఫెయిల్ అవుతుందని చెప్తున్నాను. అర్థమవుతుందా? ఉదాహరణకి వృశ్చిక లగ్నం అండి మీది. వృశ్చిక లగ్నంలో చిత్తా గాని ఆరుద్ర గాని శ్రవణ నక్షత్రం లేదు. కానీ లగ్నాధిపతి గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఆరుద్ర నక్షత్రంలోనో లేదా చిత్తా నక్షత్రంలోనో
లేదా శ్రవణ నక్షత్రంలో ఏదో ఒక చోట కూర్చున్నప్పుడు ఈ వృశ్చిక లగ్నంలో పుట్టిన వారికి కూడాను శుక్రకర్మారిష్టి వస్తుంది. అప్పుడు లగ్నంలో నుండి 3వ భావం తీసుకోవాలి. లగ్నంలో 3వ భావం ఏమవుతుంది? మకరం అవుతుంది. మకరానికి అధిపతి శని అవుతాడు. అప్పుడు శనివారమే వీరికి స్పాంటేనియస్ లెక్కేసి డేగా ఉంటుంది. ఇట్లా లెక్కేసుకోవాలి. ఉదాహరణకి సింహము అనుకుందాం. సింహము అనేది లగ్నం 8. సింహ లగ్నంలో ఏముంటుంది? నక్షత్రాలు మక ఉంటుంది, పుబ్బ ఉంటుంది, ఉత్తర ఉంటుంది. ఇక్కడ కానీ శుక్రకర్మ కనెక్ట్ కాలేదు కదా. కానీ సూర్యుడు వెళ్ళి ఉదాహరణకి ఆరుద్రలో కూర్చో ఉన్నారు అనుకుందాం. మిథునంలో 11 ఇంట్లో కూర్చో ఉన్నారు. అప్పుడు 1-11 కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు. కానీ మనకు అది ఇప్పుడు అంత డైవర్షన్ అవసరం లేదు. మనం ఏం చేస్తామంటే లగ్నాధిపతి సూర్యుడు ఆరుద్రలో వెళ్ళి కూర్చున్న వెంటనే వాళ్ళకి ఒక ముద్ర పడిపోతుంది, వీరికి శుక్రకర్మ రిజిస్ట్రీ ఉందని. అప్పుడు శుక్రకర్మ రిజిస్ట్రీ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? అక్కడి నుంచి ఆ సింహ లగ్నములో నుండి 3వ భావం చూడాలి. 3వ భావం ఏమవుతుంది? తుల అవుతుంది. తుల అంటే ఏమిటి? తుల అనే భావానికి అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడిని ఏం వారంగా తెలియజేస్తాము? శుక్రవారంగా తెలియజేస్తాం. అప్పుడు సింహ లగ్నంలో పుట్టి వారికి ఒకవేళ శుక్రకర్మ రిజిస్ట్రీ ఉంటే వారికి స్పాంటేనియస్ గా బయట నుండి వచ్చే రిసోర్సెస్ అన్ని కూడాను మంచి లెక్కేస్ట్గా మారాలంటే శుక్రవారంగా మారుతాయి అనేది మనం చెప్తాం. అర్థమవుతుందా? అదేవిధంగా ఉదాహరణకి కుంభలగ్నం అనుకుందాం. అప్పుడు కుంభలగ్నంలో కూడా చిత్తారుద్ర శ్రవణ నక్షత్రాలు లేవు. కానీ కుంభలగ్నానికి అధిపతి శని కదా. శని ఒకవేళ వెళ్ళి చిత్తా నక్షత్రంలో కూర్చో ఉన్నారు అనుకుందాం. ఏదో కన్నిలో కూర్చో ఉన్నారు, లేకపోతే తులలో కూర్చో ఉన్నారు. అప్పుడు వారికి ఏమొస్తుందంటే శుక్రకర్మ రిజిస్ట్రీ వచ్చేస్తుంది. అప్పుడు కుంభలగ్నంలో 3వ భావం ఏమిటి? మేషం అవుతుంది. మేషానికి అధిపతి ఎవరు? కుజుడు అవడం జరుగుతుంది. అప్పుడు కుజుడు అంటే ఏంటి? మంగళవారము ఈ కుంభలగ్నానికి చెందినటువంటి వారికి స్పాంటేనియస్ గా లక్కీస్ట్ డేగా చెప్పడం జరుగుతుంది. కానీ వీళ్ళు మంగళవారం కానీ మొదలు పెడితే పనులు జరగవు. బయట నుండి తనంతటి తానుగా ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలంటే మంగళవారం పెట్టుకున్నారు, ఓకే చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళొచ్చు, లేదా ఆస్తిపాస్తుల మీద సంతకాలు పెట్టాలి, భాగస్వామి పరిష్కారాలు చేయాలి. అప్పుడు వాళ్ళు మంగళవారం రండి మేము ఉంటాము, ఆ రోజైతే పని ఉండదు, మాకు వ్యాపారం కూడా నిల్లుగా ఉంటుంది. బిజినెస్ చేసే వాళ్ళు అయితే మంగళవారం ఖాళీగా ఉంటారు. చాలా బిజినెస్లు ఖాళీగా ఉంటాయి. మంగళవారం ఎవరు వెళ్ళి కొనరు. ఆభరణాలు కావచ్చు, బట్టలు కావచ్చు, ఏదైనా కార్యాలు పెట్టుకునేటప్పుడు కూడా మంగళవారం అయితే రేపు చూద్దాంలే బుధవారం వస్తామంటారు. అప్పుడు మంగళవారం అంతా బిజినెస్ పీపుల్స్ అంతా ఖాళీగా ఉంటారు. అప్పుడు ఆ సమయం వాళ్ళు వస్తా అంటారు అనుకోండి. కానీ ఈ కుంభలగ్నం వారికి శుక్రకర్మ ఉంది కదా, లగ్నాధిపతి వెళ్ళి ఒకవేళ చిత్తాలో కూర్చున్నారు, శ్రవణంలో కూర్చున్నారు, లేదా ఆరుద్రలో కూర్చున్నారు, లేదా రాశిపడిన నక్షత్రమే వారికి ఆరుద్ర చిత్త శ్రవణం అయింది, లగ్నం మాత్రం కుంభలగ్నం అయినప్పుడు వీళ్ళకి శుక్రకర్మ ఉన్నట్టు. కాబట్టి ఆ శుక్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారికి 3వ భావానికి సంబంధించినటువంటి అధిపతి ఎవరో చూడాలి. ఆ 3వ భావాధిపతి యొక్క గ్రహము ఏ యొక్క వారాన్ని సూచిస్తుందో చూసి ఆ వారంగా వాళ్ళకి కానీ బయట నుండి కానీ ఇలాంటి లక్కీస్ట్ విషయాలు కానీ తెలిస్తే దాంట్లో ముందుకెళ్ళచ్చు. ఇలాగా ఒక్కొక్క కర్మ రిజిస్ట్రీని బట్టి, అష్టకర్మ రిజిస్ట్రీని బట్టి మనము ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకని ఇలా చెప్తున్నా అంటే శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీని తెలియజేసే గ్రహం ఏది లేదు. అంటే ఏమిటి? శుక్రుడు పుట్టిన నక్షత్రం వచ్చి మకా నక్షత్రమే కాదంటలేదు. అయితే శుక్రుని యొక్క నక్షత్రాలు ఏమిటి? ఆరుద్ర చిత్త శ్రవణ. అంటే శుక్రుని యొక్క కర్మారిష్టి కలిగిన నక్షత్రాలు అయినటువంటి ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో ఏ గ్రహం పుట్టలేదు కాబట్టి మనకు దానికి గ్రహం లేదని చెప్తున్నాం. అందుకని ఇలాగా మనం చెప్పాం. అదేవిధంగా ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర ఈ 4 నక్షత్రాలలో ఆశ్లేష నక్షత్రంలో మాత్రమే కేతు పుట్టడం జరిగింది. కాబట్టి కేతువుని ఒక వారంగా మనం పరిగణించలేం. కాబట్టి అక్కడ కూడా ఏం చేశామంటే సూర్యకర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారి లగ్నం ఏదైనా ఉన్నా ఆ లగ్నం నుండి 12వ భావాధిపతి ఎవరై ఉంటారో ఆ భావాధిపతిని చెప్పే గ్రహము ఏ వారాన్ని అయితే సూచిస్తుందో ఆ వారాన్ని లక్కీయెస్ట్ స్పాంటేనియస్ డేగా ప్రకటించాం. అదేవిధంగా ఇక్కడ కూడాను శుక్రునికి సంబంధమైనటువంటి ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో ఏ ఒక గ్రహం పుట్టలేదు. కాబట్టి శుక్రుని
కార్మిక రిజిస్ట్రీని తెలియజేసే గ్రహం అయితే లేదు. కానీ భావాన్ని మాత్రం మన అనేకమైనటువంటి జాతకాలను పరిశీలించడం వల్ల ఈ మూడవ భావం, మూడవ భావాధిపతికి శుక్రకర్మని కనెక్ట్ చేయడానికి అవకాశం ఉందనేది మన యొక్క పరిశోధనలో తెలియడం వల్ల మనము శుక్రకర్మ రిజిస్ట్రీని తెలియజేసే భావముగా మూడవ భావం తీసుకుంటాం లగ్నములో నుండి. ఇది మనం గమనించాలి. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.